సందర్భం ఉన్నా లేకపోయినా ఆవిడ మీద మీరు విషం కక్కడం చూస్తుంటే అసలు మీ ఎజెండా ఏంటి అనేటటువంటి వాళ్ళ అర్థమవుతుంది మాకు. ఎప్పుడైతే మీరు తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ అక్కడే పుడతాను, అక్కడే పుట్టాను, అక్కడే మరణం అనేటటువంటి పద్ధతిలో పార్టీని ఆర్భాటంగా ప్రకటించి చాప చుట్టేసినట్టుగా ఆ పార్టీని అర్ధంతరంగా ఏ కారణము లేకుండా పార్టీని క్లోజ్ చేసుకుని ఈ రోజున ఆంధ్రాకి వచ్చినప్పుడే మీ ఎజెండా ఏంటనేటటువంటిది, మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారనేటటువంటిది అర్థమైపోయింది. ఇవాళ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ షర్మిల. చంద్రబాబు జేబు మనుషుల్లాగా షర్మిల సునీత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే షర్మిల మాట్లాడుతూ ఏమంటోంది, కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని నిలబెట్టాడు కనుకనే తాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానని చెప్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకోండి అని చెప్తోంది. అంటే రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు, అసలు రాజకీయ ఉద్దేశము లేదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం, జగన్ గారి మీద ఒక పగ. ఇంతకు మించి మీకు ఇంకొక ఎజెండా లేదని మీరే చెప్తున్నారు. మీ మాటలు చూస్తుంటేనే ఒక వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం అంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అత్యంత దీనావస్థలో ఉండి చివరికి ఎవరెవరి పర్సనల్ ఎజెండాలను, ఎవరెవరి పగలు ద్వేషాలను తీర్చడానికి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఉపయోగపడుతోంది. ఎజెండా ఏంటి? ఆవిడ ఎజెండా ఏంటి? స్పష్టం చేయండి. మీరు మీ ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా ఉంది. నిన్ననే మీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది నాయకుల్ని, అట్లాగే పాడేరులో ఒక నాయకుడిని తీసుకొచ్చి మీరు సీట్ ఇస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకువెళ్లారు. సరే, ఏ కారణం చేతనో వేరే అతనికి టికెట్ ఇస్తున్నందుకు ఇతనితో ఫోన్ చేసి మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వస్తుందని అనుకున్నాం, మీరు రెబల్ గా పోటీ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అనేటటువంటిది వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండా అనేది ఆమె చాలా స్పష్టంగా సూటిగా చెప్తూ ఉన్నారు. ఆమె మాటలు గాని చేతలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే అనేటటువంటిది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ ఉత్సాహం ఎవరికి ఉంది? ఆ టార్గెట్ ఎవరిది? అసలు చంద్రబాబుది. ఆ టార్గెట్ కోసమే బీజేపీని కలుపుకున్నాడు, జనసేనని కలుపుకున్నాడు, ఒక పక్కన షర్మిల్ని కూడా దువ్వుతూ ఉన్నాడు. షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి నీ రిమోట్ కంట్రోల్ అంతా అక్కడుంది. ఇవాళ తెలంగాణలో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అడుగు కూడా పెట్టకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో సహాయ సహకారాలు అందిస్తున్నాడంటే ఎవరి చేతిలో మీరు కీలుబొమ్మలుగా ఉన్నారో, ఎవరి జేబుల్లో మనుషులుగా ఉన్నారో తెలియదు అనుకుంటున్నారా? మాట్లాడితే ఎదురుదాడి చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఈ రోజున ఎంతో మంది లక్షల కోట్ల మంది ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలము చెల్లెళ్ళు అనేటటువంటి ఒక హక్కు, అర్హత ఉందనేటటువంటి దానితోటి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ప్రజలు ఆరాధ్యంగా చూసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఇవాళ మాట్లాడితే సునీత ప్లే చేస్తూ ఉంటుంది వీడియోలు, ఆడియోలు అని చెప్పి ఓ ప్రెజెంటేషన్లు ఇవి ఎందుకు మాట్లాడుతుంది? ఒక వారం వీళ్ళ షో, షర్మిలది కానీ సునీతది కాదు, ఒక వారం వీళ్ళ షో. ఈ వారం తర్వాత ఇప్పుడు ఎత్తుతున్నటువంటి బ్యాన్ ఐటమ్లు వేస్తారు. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే టీవీలు స్టోరీలు, కొన్ని ఛానల్స్, అదే విధంగా పత్రికలు హెడ్లైన్స్ తోటి వీళ్ళు మాట్లాడినటువంటి వేస్తుంటారు. ఒక వారం తర్వాత వీళ్ళ గతి చూడండి ఏమవుతుందో. కనీసం సింగిల్ లైన్ కాదు కదా, వీళ్ళ పేరు కూడా రాయవు, వీరి ముఖాలు కూడా చూపించవు టీవీలు. అది తెలుసు కనుకనే ఇవాళ ఈ వారంలో వీళ్ళని మాట్లాడిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ తంతుని, ఈ నాటకాన్ని నడిపిస్తున్నటువంటి సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు ఈ రోజున ఈ వారం మాక్సిమం వీళ్ళని
ఉపయోగించుకోవాలి, ఒక పిచ్చెక్కినట్లు మాట్లాడించాలి వీళ్ళిద్దరితోటి అనేటటువంటిది ఎజెండా స్క్రిప్ట్ అన్ని కూడా రెడీ చేసి వీళ్ళకి పంపిస్తూ ఉంటే వీళ్ళు పర్సనల్ ఎజెండాలతోటి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ కూడా మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి మేలు చేయడానికి ఈ రోజున వీళ్ళు ఎంతగా తాపత్రయపడుతున్నారో, ఎంత ఉత్సాహపడుతున్నారో, చంద్రబాబు మనుషులు అని ముద్ర వేయించుకోవడానికి వీళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం రంగు దగ్గర నుంచి, హావభావాల దగ్గర నుంచి, ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో కూడా వీళ్ళు మేము చంద్రబాబు మనుషులమే అని ఉత్సాహంగా ప్రకటించుకుంటా ఉన్నారు. మీకు ఎలాంటి గతి పడుతుందో అనేటటువంటి ఒక రకమైనటువంటి దృశ్యం ఈ రోజున మేము చూస్తా ఉన్నాం. ఒక వారం 10 రోజుల తర్వాత, పోలింగ్ అయిన తర్వాత, మే 13 తర్వాత అసలు మీరెవరో కూడా తెలియనట్టుగా ఈ చంద్రబాబు గాని, చంద్రబాబు మనుషులు గాని, చంద్రబాబు మీడియా గాని